హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? కథాకమనీయం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మనం ఎద్దరంపూడి సులోచనారాణి గారు రచించిన ప్రియసఖి నవల చదువుకుంటున్నాం కదా. 7వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. సుచరిత గుంటూరు వచ్చి 20 రోజులయ్యింది. అయినా ఎన్నో యుగాలైనట్లుగా ఉంది. రవి దగ్గర నుంచి రోజు విడిచి రోజు ఉత్తరం వస్తూనే ఉంది. హేమంత్ తప్పకుండా రోజుకి ఒక్కొక్క రోజున 2 3 గ్రీటింగ్ కార్డ్స్ పంపిస్తున్నాడు. అవి అందుతూనే ఉన్నాయి. అతను పనుల మీద మెడ్రాస్, బెంగళూరు తిరుగుతూనే ఉన్నాడు. ఎక్కడ ఏ ఊళ్ళో ఉన్నా అక్కడ ఆ పూట గ్రీటింగ్ కార్డు, టెలిగ్రామో, ఉత్తరమో సుచరితకు వస్తూనే ఉన్నాయి. రూమ్మేట్స్కి కుతూహలంగా అనిపిస్తోంది. సుచరిత వచ్చిన 4 రోజులకి రేణు దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. పినతండ్రి కొడుకు పెళ్ళట. నేను హైదరాబాద్ వెళ్తున్నాను. అసలు నువ్వింత తొందరగా గుంటూరు వస్తావని అనుకోలేదు. అది ఏం ముంచుకుపోయిందని నువ్వు అలా పరిగెడతావో నాకు అర్థం కావడం లేదు. నేను పెళ్ళికి వస్తానని బయలుదేరింది అసలు నిన్ను చూద్దామనే. సరే, మీ అన్నయ్యనైనా చూసి వస్తాలే అని రాసింది. సుచరిత రవికి రేణు వస్తుందని ఉత్తరంలో తెలియజేసింది. సుచరిత హేమంత్కి తను తిరుగు జవాబుగా ఏమైనా గ్రీటింగ్ కార్డ్స్ పంపాలని. కానీ చూస్తే ఒక్కటి కూడా నచ్చింది కనిపించలేదు. హేమంత్ పంపే కార్డ్స్, ఉత్తరాలు రోజుకో రకంగా ఉంటాయి. ఒక్కోసారి ఎంతో ఉత్సాహంగా, ఈ ప్రపంచంలోని ఆనందం అంతా తనదే అయినట్లుగా, అందులో సగం సుచరితని తనతో కలిసి పంచుకోమని అర్థిస్తున్నట్లుగా. మరో రోజు చాలా దిగులుగా, ఏదో పోగొట్టుకున్నట్టు, అసలు ఈ జీవితంలో ఇన్ని కలతలు ఎందుకు అని విచారపడుతున్నట్లు. మరోసారి తను సుచరిత అనే తోడు కోసం తప్పించిపోతున్నట్లుగా. ఆ ఉత్తరాలు, గ్రీటింగ్ కార్డ్స్, టెలిగ్రామ్స్ చూస్తుంటే సుచరితకి ఒక్కొక్కసారి విచిత్రంగా అనిపిస్తుంది. హేమంత్లో ఇన్ని ఆలోచనలున్నాయా? అతను అందరికీ కనిపించినట్లుగా కేవలం వ్యాపారానికి సంబంధించిన మనిషి మాత్రమే కాదు అనిపించసాగింది. హేమంత్ ఆంతర్యపు లోతుల్ని అనేక కోణాల నుంచి చూపిస్తున్నట్లున్న ఆ ఉత్తరాలు, గ్రీటింగ్ కార్డ్స్, టెలిగ్రామ్స్ సుచరిత అత్యంత అపురూపమైన వాటిలాగా పెట్టెలో దాచుకోసాగింది. ఓ చెంప అత్తయ్యను గురించిన జ్ఞాపకాలు కళ్ళకి నీళ్లు మాటిమాటికి తెప్పిస్తున్నాయి. అంతలోనే హేమంత్ ఉత్తరాలు చిలిపిగా, ఆర్ద్రతగా, అనునయంగా, కవ్వింపుగా, చక్కిలిగింతలు పెడుతున్నట్లుగా సుచరితను సేదతీర్చసాగాయి. అతనికి జవాబు రాయాలనిపిస్తుంది. కానీ తన మనసు అలా తేటతెల్లంగా తెలియజేసే పద భండాగారం తన దగ్గర లేదే అనిపిస్తుంది. హేమంత్, నీ ఉత్తరం అందింది. నీ గ్రీటింగ్ కార్డ్స్ చాలా బాగుంది. హేమ్ డియర్. టెలిగ్రామ్ చూడగానే నా కళ్ళల్లోకి నీళ్లు వచ్చేశాయి. అన్నయ్యతో పాటు నా గురించి ఆలోచించే వ్యక్తి మరొకరున్నారని గుర్తుకు వస్తే చాలా సంతోషంగా ఉంది. ఇలా మాత్రమే వ్రాయగలిగేది. రేణు మళ్ళీ ఉత్తరం రాసింది. సుచరితమ్మ తల్లి, నా హైదరాబాద్ ప్రయాణం ఒక పెద్ద ఫార్స్ అయిపోయింది. మా అమ్మ నాకు చెప్పలేదు. అసలు నన్ను పెళ్ళికి తీసుకువెళ్ళింది పెళ్లి చూపులకట. అక్కడ చెప్పగానే నాకు ఒళ్ళు మండిపోయింది. నేను ఎంచక్క అమ్మకి చెప్పకుండా మీ ఇంటికి చెక్కేశాను. పాపం రవి ఇంట్లోనే ఉన్నాడు. నేను సాయంత్రం వరకు మా వాళ్ళకి కనిపించను. నన్ను ఎక్కడికైనా తీసుకువెళ్ళండి అన్నాను. మొదట అతను తెల్లబోయాడు. నన్ను మోసం చేసిన వారిని నేను చేస్తాను. చివరికి ఆ వ్యక్తి మా అమ్మైనా సరే అన్నాను. పాపం రవి నన్ను హోటల్కి తీసుకువెళ్ళాడు, జూకి తీసుకువెళ్ళాడు, మ్యూజియంకి కూడా తీసుకువెళ్ళాడు. రాత్రి 9 గంటల వరకు కలిసి తిరిగాం. కాస్త కూడా చిరాకు పడలేదు, విసుక్కోనూ లేదు. నాకెంత సంతోషం కలిగిందో. నేను హైదరాబాదులో ఉన్న 2 రోజులు తెల్లారేసరికి మీ గుమ్మంలో ప్రత్యక్షం అయ్యేదాన్ని. ఎంతైనా శుచి అన్నయ్య కదా. ఇప్పటి వరకు నేను నీ మంచితనానికి ముగ్ధురాలినవుతున్నాను. ఇప్పుడు మీ అన్నయ్యను చూస్తే సుచరిత ఇతని చెల్లెలు అనిపిస్తుంది. శుచి, ఇన్నాళ్ళు రవిని మీ అన్నయ్య అనేదాన్ని. ఈ రోజు నుంచి నిన్ను రవి చెల్లెలు అంటాను. అమ్మ నన్ను పెళ్లి చూపులకు తీసుకువెళ్ళింది. నేనేమో అది ఎగ్గొట్టి నాకు ఇష్టమైన అబ్బాయికి నేనే పెళ్లి చూపులుగా వెళ్ళిపోయాను. అంటే మొద్దుబొర్ర తల్లి, అర్థమైందా? శుచి, మీ అన్నయ్య నాకు చాలా నచ్చాడు. నేను తనకి నచ్చానో లేదో నువ్వు చెప్తేనే నేను అమ్మతో ఇక నాకు పెళ్లి సంబంధాలు చూడాలో వద్దో చెప్పేస్తాను. తల్లి, ప్రస్తుతానికి నువ్వే నాకు పెద్ద దిక్కు. రవి కోరికలేమిటో, కట్నాలు కానుకలేమిటో అర్ధమగుడుగా నీకే లాంఛనాలు కావాలో ఉత్తరం రాయి. ఆలస్యం చేసావా చంపేస్తాను.
ఉత్తరం రాద్దాంలే అంటూ నీ నానుడి వ్యవహారం నా దగ్గర పెట్టకు. అవతల మా బామ్మ ఇంకో సంబంధం ఊపిరాడనీయడం లేదు. డాడీ ఇంట్లో నా పెళ్ళికి తొందరపడుతున్నారు. వాళ్ళకి నేను అర్జెంటుగా ఈ వ్యవహారం చెప్పాలి. ఒప్పుకోకపోతే అలగడం, పోట్లాడడం, అన్నం తినకుండా భీష్మించుకోవడం, ఇలాంటి స్ట్రైకులు కూడా చెయ్యాలి. నాకు త్వరగా జవాబు రాయి, లేకపోతే నా కోపం సంగతి నీకు తెలుసుగా. నీ జవాబు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నేను ఇదేదో మా వాళ్లతో తేల్చుకుంటేనే కానీ కాలేజీకి రాను. ఈ ఉత్తరం చూసేసరికి సుచరితకు మతిపోయినట్టయింది. రేణు ధోరణి ఎప్పుడూ ఇంతే. మనిషి ఎప్పుడు ప్రతి దానికి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లా ఒకటే తొందర. ఎప్పుడు చూసినా టైం ఏది చాలనట్టు, దేనికి వ్యవధి లేనట్టు పరుగులు తీస్తూ ఉంటుంది. కోపం వచ్చిందంటే ఎదుటి వాళ్ళు చచ్చారన్నమాటే. రేణు అకారణ కోపాలు, అంతలోనే అలకటాలు, మూతి బిగించటాలు, అంతలోనే మళ్ళీ రాజీ పడిపోవటం, క్షమాపణ చెప్పేయటం తనకి బాగా అలవాటైపోయాయి. కానీ అన్నయ్యకి ఈ స్వభావం నచ్చుతుందా? సుచరిత ఆలోచించింది. జవాబు రాయటం ఆలస్యం చేస్తే రేణు మండిపడుతుంది. సుచరిత చివరికి ఉత్తరం రవికి పంపుతూ, రేణు అభిప్రాయం ఇది, నీకు ఇష్టమో అయిష్టమో ఏదో ఓ మాట టెలిగ్రామ్ ఇవ్వు అంటూ రాసింది. 3వ రోజున రవి దగ్గర నుంచి టెలిగ్రామ్ వచ్చింది. విల్లింగ్ రవి అని ఉంది. సుచరిత రేణుకి ఉత్తరం రాస్తూ ఆ టెలిగ్రామ్ జత చేసింది. సుచరిత రేణుని వదినగా ఊహించుకుంటే గమ్మత్తుగా అనిపిస్తుంది. అన్నయ్య నిదానానికి రేణు తొందరపాటుకి జోడి సరిపోతుంది. సుచరిత రేణు రాసిన ఉత్తరాలు, హేమంత్ పంపిన గ్రీటింగ్స్ మధ్య వాటితో జత చేసి భద్రంగా దాచుకుంది. ఆ రోజు ఉదయం సుచరిత అప్పుడే డ్రెస్ చేసుకుని కాలేజీకి వెళ్ళడానికి పుస్తకాలు తీసుకుంటుంది. రేణు కూడా లేకపోవడంతో కాలేజీ మహావిసుగ్గా ఉంది. అప్పటికప్పుడు బట్టలు సర్దుకుని హైదరాబాదు వెళ్ళిపోదామా అన్నంత చిరాకుగా ఉంది. ఇంతలో రూమ్మేట్ సుశీల వచ్చి, నీకోసం ఎవరో వచ్చారు అంది. నా కోసమా? ఎవరొచ్చారు? నేను లేనని చెప్పు అంది. అదేమిటి? అది అంతే, నీకు పుణ్యం ఉంటుంది, నేను లేనని చెప్పి చూడు. ఆయన ఒక పట్టాన వెళ్ళడు, 1,00,000 ఆరాలు అడుగుతాడు. నే లేనని, ఎప్పుడు వస్తానో ఎక్కడికి వెళ్ళానో నీకు తెలియదని చెప్పు. సుశీల తల ఊపి వెళుతుంటే సుచరిత మళ్ళీ పిలిచింది. చూడు, ఆయన వెళ్ళిన తర్వాత చెప్పు, నేను ఇక్కడే కూర్చుంటాను అంది. అలాగే. సుశీల వెళ్ళిపోయింది. సుచరిత పెద్దగా నిట్టూరుస్తూ తల మీద చెయ్యి పెట్టు కూర్చుంది. అసలే విసుగు పుట్టి చస్తుంటే మధ్యలో ఈ సుబ్రహ్మణ్యం గారు ఒకరు, తమకి దూరపు బంధువట. ఆయనకు 4 కూతుర్లు పెళ్లికి ఉన్నారట. రవికి సంబంధం. సుచరితను వచ్చి పిల్లల్ని చూడమంటాడు. ఇప్పుడు కాదు అంటే వినడు, ఒకటే సోది చెప్తాడు. జిడ్డులా వదలడు. సుచరితకి అసలే మొహమాటం, నిష్కర్షగా చెప్పలేదు. అందుకే ఆయనంటే భయం. 1/2 గంట తర్వాత సుశీల తిరిగి వచ్చింది. ఆయన వెళ్ళాడా అంది. నువ్వన్నదే నిజం. యక్ష ప్రశ్నలు వేశాడు. ఓ పట్టాను వదలలేదు. చెప్పలేక చచ్చాను అంది సుశీల. ఆ ముసలాయన అంతే, ఒట్టి చాదస్తపు మనిషి. ముసలాయన కాదులే, పడుచుకొర్రాడే వచ్చింది. ఓహో, ముసలాయన కాదా వచ్చింది? వాళ్ళ అబ్బాయిని పంపిస్తానన్నాడు. ఈరోజు నా మీద ఆస్త్రం ప్రయోగించాడన్నమాట అంటూ పుస్తకాలు తీసుకుని బయలుదేరింది. తను వచ్చి వెళ్ళానని చెప్పమన్నాడు. మళ్ళీ సాయంత్రం వస్తాడట. పాపం ముందే చెప్పాడు. కానీ నేను ఇక కాలేజీకే రాను, ఏ సినిమాకైనా పోతాను. పేరు చెప్పాడు హేమంత్. ఏమిటి? గుమ్మం దాటపోతున్న సుచరిత గిరుక్కున వెనక్కి తిరిగింది. అప్పటికే సుశీల స్నానానికని బాత్రూంలోకి వెళ్ళి తలుపు వేసుకుంది. సుచరిత మెరుపులా వచ్చి పుస్తకాలతో తలుపుల్ని గబగబా బాధేసింది. పేరేంటన్నావు? హేమంత్ అట అరుస్తూ చెప్పింది సుశీల. హేమంత్ అంటే హేమంత్ అనుకోలేదు కదా నువ్వు? కాదు, నాకు చెవుడు లేదు. హేమంత్ అట. మనిషి బాగున్నాడు, మంచి రంగు. ఎంత చక్కని క్రాఫ్ అనుకున్నావు? ఏమిటి? సుచరిత వెనక్కి తిరిగి బయటకు పరిగెత్తింది. అక్కడ ఎవ్వరూ లేరు. బయటకు వచ్చింది. అక్కడ హేమంత్ వాచ్మెన్కి కాగితం మీద ఏదో రాసి ఇస్తున్నాడు. హేమ్ అంటూ పరుగున వచ్చి చెయ్యి పట్టుకుంది. అతను ఉలికిపాటుగా తిరిగి చూసి ఆశ్చర్యపోయాడు. అతని కళ్ళల్లో ఆశాభంగం, చిరాకు మాయమైపోయింది. ఆనందం వెల్లువలా వచ్చింది. సుచరిత ముఖంలో నమ్మలేనంత ఆశ్చర్యం, సంభ్రమం, తొట్రుపాటు వాటితో చిగురాకులా కంపిస్తోంది. హేమంత్ రాయటం మర్చిపోయినట్లుగా ఇటు తిరిగి సుచరిత 2 భుజాలు గట్టిగా పట్టుకుని, అదేమిటి, నువ్వు లేవని చెప్పిందే ఆ నల్లపిల్ల అన్నాడు. నేనే లేనని చెప్పమన్నాను. నువ్వా? ఎందుకు? వచ్చింది నువ్వని నాకేం తెలుసు? నీకోసం ఇంకెవరొస్తారు?
సుబ్రహ్మణ్యం గారని మా దూరపు బంధువు, అన్నయ్యకి సంబంధం అట. వాళ్ళ అమ్మాయిని చూడమని ప్రాణం తీస్తున్నాడు. హేమంత్కి ఈ మాట వినగానే ఒక్కసారిగా నవ్వేశాడు. నవ్వుతూనే సుచరిత చెయ్యి పట్టుకుని అక్కడ ఆపి ఉంచిన జీపు వైపుకి తీసుకువెళ్ళాడు. అందులో ఎక్కించాడు. తాను కూర్చుని స్టార్ట్ చేస్తూ అన్నాడు, ఒక్క క్షణం ఉంటే వెళ్ళిపోయేవాడిని కదా. అనుకోకుండా అమరావతిలో ఓ పని తగిలింది. మేము ముగ్గురం ఫ్రెండ్స్ కలిసి బెజవాడ వచ్చాం. వాళ్ళు బెజవాడలో ఉన్నారు. నేను అమరావతిలో పని చూసుకుని రాత్రికి వచ్చేస్తానని నేను వచ్చాను. మేము అర్జెంటుగా రేపు రాత్రికి హైదరాబాదులో ఉండాలి. నేను అమరావతి వెళుతూ రేపు తీసుకువెళితే నా పని అయ్యి తిరిగి వచ్చే వరకు నాతో కలిసి ఉంటావు కదా అనుకున్నాను. తీరా వస్తే ఆ నల్లపిల్ల అలా బుకాయించేసరికి నాకు మతిపోయింది. ఓ పక్కన టైం అయిపోతోంది. నేను ఇక తిరిగి వచ్చేటప్పుడు చూడవచ్చులే అని ఆ అమ్మాయికి చెప్పాను. నాకే అనుమానం వేసింది. అందుకే మళ్ళీ అతనికి నేను వచ్చానని ఉత్తరం రాసి నీకు ఇమ్మని ఇస్తున్నాను. అసలు ఆ నల్లపిల్ల అబద్ధం చెబుతుంది అని నాకు అప్పుడే అనుమానం వచ్చింది. సుచరిత చెయ్యి అతని చేతిలో బిగిసి అతని గుండెల దగ్గర ఆనింది. అతని వేళ్ళు సుచరిత వేళ్లను బిగించి పట్టుకున్నాయి. నాకేం తెలుసు, నేను సుబ్రహ్మణ్యం గారు అనుకున్నాను. అనవసరంగా లోపల అరగంట కూర్చుండిపోయాను అంది. ఆ సుబ్రహ్మణ్యం గారు ఎవరో గాని మన టైం తినేశాడు కదా అన్నాడు. సుచరిత పక్కున నవ్వింది. హేమంత్ కూడా నవ్వాడు. అతని చేతి వేళ్ళు సుచరిత చేతిని పెదవుల దగ్గరకు తెచ్చుకున్నాయి. సుచరిత నిటారుగా కూర్చుంది. అతని పెదాల స్పర్శ విద్యుత్తులా శరీరమంతా పాకినట్లుగా ఉంది. రవి నువ్వెలా ఉన్నావా అని ఒకటే కంగారు పడుతున్నాడు. ఈ ప్రయాణం వచ్చి చూస్తున్నాను కాబట్టి సరిపోయింది. లేకపోతే తానే వచ్చేవాడేమో. నయమే, నేను అసలు ఇందాక పెట్టి సర్దుకుని బస్టాండ్కి వెళ్ళిపోదాం అనుకున్నాను సుమా. నిజంగానా? మై గాడ్, అయితే మనం ఇప్పుడు వచ్చేపోయే రైళ్ళలా క్రాస్ అయి ఉండేవాళ్ళం అన్నమాట. అతను చెయ్యి వదిలి సుచరిత భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరగా తీసుకున్నాడు. మీ మమ్మీ ప్రతిభ ఎలా ఉన్నారు అడిగింది. బాగానే ఉన్నారు అన్నాడు. ఇద్దరి మధ్య మౌనం ఏర్పడింది. అకస్మాత్తుగా మోగదనం వచ్చినట్లు మాటలే కరువయ్యాయి. అయినా అతని సాన్నిహిత్యం స్పర్శ సుచరితకి ఎన్ని మాటలు చెబుతున్నట్లే ఉంది. జీపు ఊరి పొలిమేరల్లోకి ప్రవేశించింది. సుచరిత అతని చెయ్యి వదిలించుకుని సరిగ్గా కూర్చుంది. జీప్ ఒక ఇంటి ముందు ఆగింది. అప్పటికే అతని కోసం అక్కడ ఎదురు చూస్తున్నారు మనుషులు. అక్కడ 2 గంటలు పైగానే పట్టింది. సుచరిత కుర్చీ వేశారు, కూర్చుంది. కాఫీలు ఇచ్చారు. అతను 2 కప్పులు తీసుకుని తనే ఒకటి స్వయంగా సుచరితకు తెచ్చి ఇచ్చాడు. హేమంత్ ఓ కుర్రాడిని పిలిచి జేబులో నుంచి డబ్బులు తీసి ఏదో చెప్పాడు. 5 నిమిషాల్లో అతను తిరిగి వచ్చాడు. అతని చేతిలో మ్యాగజైన్స్ ఉన్నాయి. హేమంత్ ఆ పుస్తకాలు సుచరితకు తెచ్చిచ్చాడు. సుచరిత వాటిని తిరగేస్తూ కూర్చుంది. మధ్య మధ్యలో తలెత్తి హేమంత్ వైపు చూస్తోంది. అతను ఇటే చూసి చిరునవ్వు నవ్వుతున్నాడు. ఒకసారి దగ్గరగా వచ్చి బోరు కొడుతుందా అని అడిగాడు. లేదు అంది. అతన్ని అలా చూస్తున్నా చాలనిపించింది. బోరుగా ఏం అనిపించటం లేదు. చాలాసేపు అయిన తర్వాత అతని పైన అయినట్లుంది. వాళ్లతో వెళతాను అని చెప్తున్నాడు. వాళ్ళు నమస్కరిస్తున్నారు. అతను సుచరిత వైపు చూశాడు. ఇక వెళదామా అన్నాడు. ఆమె అప్పటికే లేచి నిలబడింది. గుడికి వెళదామా అన్నాడు. అతను జీప్ని గుడికి వెళ్లే రోడ్డుకి తిప్పాడు. హేమంత్ పూజారికి పూజ చేయమని చెప్పాడు. అతను ఇచ్చిన చిల్లరని సుచరిత హారతి పళ్ళెంలో వేసింది. ఇద్దరూ గుడి మండపంలో కూర్చుని ప్రసాదం తిన్నారు. హేమంత్, సుచరిత ఇద్దరూ మెట్లు దిగి నది నీళ్లలో కాళ్ళు చేతులు కడుక్కున్నారు. ఇద్దరూ కలిసి నడిచారు. కొంత దూరం వెళ్ళి నది ఒడ్డున పక్కపక్కగా కూర్చున్నారు. నేను చదువు మానేస్తాను అంది సుచరిత నది నీళ్లలోకి చిన్న చిన్న రాళ్లు విసురుతూ. అదేమిటి అన్నాడు అతను. నాకు విసుగ్గా ఉంది అంది. ఎంకానయ్యం, నువ్వు బాగా చదువుకోవాలి. నిన్ను చదివించాలని నేను రవి అనుకుంటున్నాం. నువ్వు ఎంబీఏ కానీ ఎల్ఎల్బి కానీ చదవాలి. నేనా? ఎందుకు? అలా అయితే మనకు ఉపయోగపడతావు. లా చదివి ఎంబీఏ అయినా పర్వాలేదు. నువ్వు మాలో ఓ పార్ట్నర్ కదా. రవి నేను ఇంకా బిజినెస్ గురించి ఆలోచిస్తున్నాం. అబ్బో, చదువు నాకు బోర్ అనిపిస్తోంది. చదువు అంటే బోర్, మరి ఏమంటే ఇష్టం చెప్పు. హాయిగా తిరుగుతూ ఉండాలి. తిరుగుదువు కానీ ఆ తిరగటం మన పని కోసం అనుకో. అప్పుడు మనకు ఉపయోగం ఉంటుంది, సరదాను తీరుతుంది. నీ గురించి నేను రవి ఎన్నెన్నో అనుకుంటున్నాం. నీ పరీక్షలు ఎప్పుడు? ఇంకా 3 నెలలున్నాయి. పరీక్షలు అవగానే పెళ్ళి అన్నాడు హేమంత్. ఎవరికి అంది సుచరిత చిలిపిగా. హేమంత్, సుచరితలకి. సుచరిత కిలకిలా నవ్వింది.
హేమంత్ సుచరిత చేతిని దగ్గరగా తీసుకున్నాడు. ఆ తర్వాత భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు లాక్కున్నాడు. అన్నయ్య చాలా భయపడుతున్నాడు అంది సుచరిత. ఎందుకు? మీకు తగినట్టు చేయగలనా అని. అవన్నీ నేను రవితో మాట్లాడతాను. ముందు పెళ్ళి, తర్వాత వ్యాపారం అభివృద్ధి చేసుకోవటం, నీ చదువు, ఇద్దరూ కలిసి జీవితాన్ని నిర్మించుకోవడం. అతని కళ్ళు దూరంగా నీళ్ల మీద వెళ్లే పడవను చూస్తున్నాయి. జీవితాన్ని నిర్మించుకోవడం అంటే నేను సిమెంట్ని, నువ్వు ఇటుకవా? అవునా? సుచరిత కిలకిలా నవ్వింది. అతను సుచరిత చెవిని సుతారంగా మెలిపెట్టాడు. ఇలా ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ, సుచి, ఇది చాలా హాయిగా ఉంది నాకు. కాసేపు మాట్లాడకు, ఇలా కూర్చో. సుచరిత తలని తన మోకాలి మీద బలవంతంగా వంచి చేత్తో కళ్ళు మూశాడు. సుచరిత బుద్ధిమంతురాల్లా అతని మాటను జవదాటనట్లు మౌనంగా ఉండిపోయింది. ఆ నిశ్శబ్దంలో, ఆ గాలి తరంగాలలో ఏదో హాయి. ఆ ఆరు బయట అత్యంత ఆనందదాయకంగా ఉంది. ఈ విశాల విశ్వం అంతా తమదేననే భావన వస్తోంది. ఈ భూమి మీద అసలు తామిద్దరికే జీవించటంలో గల ఆనందం అర్థమవుతున్నట్లుగా ఉంది. మనిషి జన్మ ఒక అపురూపమైన వరం, అందులోనూ యవ్వనం. అది ఒక మధుపాత్ర లాంటిది. వయసులో మనసు కలిసిన ఈడు జోడైన తోడుతో ఒంటరిగా ఉండటం అద్భుతమైన అనుభవంలా ఉంది. ఇలా ఎన్నో సంవత్సరాలు, ఎంత సుదీర్ఘమైన అనుభవం! ఇలా ఎన్ని సంవత్సరాలైనా ఇట్టే సునాయాసంగా బ్రతికేయగలం అనే శక్తి, ధీమా హేమంత్ పెదవులతో మెల్లగా విజిల్ వేయసాగాడు. సుచరిత అతని మోకాల మీద తలదించుకుని కళ్ళు మూసుకుని అతను వేసే విజిల్ వినటం చాలా అందమైన అనుభవంలా అనిపించింది. హేమంత్ విజిల్ వేయగా వినటం సుచరితకి ఇది కొత్త కాదు. రవితో కలిసి పొద్దుపోయే వరకు వ్యాపారం గురించిన చర్చల్లో మునిగి ఒక్కోసారి రవి రాస్తుంటే అతను అటూ ఇటూ తిరుగుతూ విజిల్ వేయటం చాలాసార్లు వింది. ఈసారి అది అత్యంత మధురంగా ఉంది. సుచరిత తలెత్తి, ఏది, నాకు కూడా విజిల్ వేయటం నేర్పవు అంది. తప్పు, ఆడపిల్లలు వేయకూడదు. కళ్ళు మూశాడు. అన్నయ్య నన్ను మగపిల్లాళ్లాగానే పెంచాళ్లే, అదే నాకు నువ్వంటే ఇష్టం కలగటానికి మొదటి కారణం. గురుదక్షిణ ఏమిస్తావు? ఏమివ్వను. నిస్సహాయంగా చూసింది. ఆలోచించు. జీవితాంతం నీతో పోట్లాడకుండా ఉంటాను, సరేనా? నిజంగానా? ఏది, ప్రామిస్ చేయి. అతను చెయ్యి చాచాడు. నిజంగానే, ప్రామిస్. సరే అయితే చూడు. పెదవులు ఎలా పెట్టి ఇలా. అతను వేసి చూయించాడు. సుచరిత ప్రయత్నం చేసింది, రాలేదు. అతను పకాలన నవ్వాడు. నీకు రాదు అన్నాడు. సుచరితకి రోషం వచ్చింది. మళ్ళీ ప్రయత్నం చేసింది, రాలేదు. అతను నవ్వాడు. ఆమెకి ఈసారి అలక వచ్చేసింది. నువ్వు సరిగ్గా నేర్పటం లేదు అంది సుచరిత మూతి ముడిచి. అతను టైం చూసుకున్నాడు. బాప్రే, చాలా టైం అయింది, వెళ్దామన్నాడు. దూరంగా మనుషులు వస్తూ వెళుతూ కనిపిస్తున్నారు. హేమంత్కి సుచరిత గుండెల మీద తల ఆనించి కళ్ళు మూసుకోవాలనే ఆశే తీరలేదు. ఇద్దరూ జీప్లో ఎక్కారు. తిరుగుముఖమై వస్తుంటే సుచరిత మళ్ళీ విజిల్ వేయటానికి ప్రయత్నించసాగింది. అతను నవ్వుతూనే ఉన్నాడు. సుచరితకి హేమంత్ అంతగా అలా నవ్వటం చూడటం ఇదే మొదటిసారి. కాస్త నవ్వితే చాలు అతని చెంప మీద పొడుగాటి సొట్ట పడుతుంది. హాస్టల్ దగ్గరకు వస్తుంటే హేమంత్ హఠాత్తుగా అన్నాడు, సుచి, నాతో విజయవాడ వచ్చేయకూడదు. రేపు నేను వెళ్ళిపోతాను. నువ్వు మొదటి బస్సు ఎక్కితే కాలేజీ టైంకి వచ్చేయొచ్చు. నేనా? రావచ్చు, కానీ మీ ఫ్రెండ్స్ అంది సందేహంగా. మనం ఏ సినిమాకో వెళ్ళిపోదాం, కలిసి భోజనం చేయవచ్చు. ప్లీజ్ కాదనకు. సుచరిత జీప్ని ఆపమని బలవంతం చెయ్యలేదు. హేమంత్, సుచరిత జీప్ దిగి విజయవాడ రమ్య హోటల్లోకి వచ్చారు. హేమంత్ లిఫ్ట్ దగ్గరకు నడుస్తుంటే రిసెప్షనిస్ట్ పిలిచాడు. సార్, మీ రూమ్కి ఇక్కడే ఉంది. మీ ఫ్రెండ్స్ ఇచ్చి వెళ్ళారు. ఇదిగో మెసేజ్ కూడా ఉంది అన్నాడు. హేమంత్ దగ్గరకు వచ్చి కీ తీసుకుంటూ మెసేజ్ చదువుకున్నాడు. నేను దయాకర్ ఇద్దరం గుడివాడ వెళ్తున్నాం. దయాకర్ అక్కని పిల్లల్ని చూసి తెల్లవారుజాముకి వచ్చేస్తాం. నువ్వు వెళ్ళిన పని ఓకే అయిందని ఆశిస్తున్నాను. శంకర్ అని ఉంది. హేమంత్ స్లిప్ జేబులో వేసుకుంటూ వీళ్ళిద్దరూ లేరు, గుడివాడ వెళ్ళారు అన్నాడు. 4వ అంతస్తులో ఉన్న గదికి వచ్చారు. హేమంత్ రూమ్ తలుపు తెరిచి తను ముందుగా వెళ్ళి చెయ్యి చాచి ఆహ్వానిస్తూ, వెల్కమ్ మై హోమ్ మై ఏంజల్ అన్నాడు. సుచరిత నవ్వింది. ఇది నీ ఇల్లు కాదు,
నేను దేవతని కాదు. మా బాబాయ్ ఒకరుండేవారు. ఆయన లక్ష్మీ ఆరాధకుడు. ఆయన దగ్గర ఓ విగ్రహం ఉండేది. దానికి 2 పూటలా పూజ చేసేవాడు. ఎక్కడికి వెళ్ళినా ఊరు వెళితే దాన్ని సంచిలో పెట్టుకుని వెంట తీసుకెళ్ళేవాడు. ఎక్కడుంటే అక్కడ పూజ చేసేవాడు. ఇదేమిటి బాబాయ్ అంటే, నేనెక్కడుంటే అక్కడే ఆ దేవికి పూజా స్థలం అనేవాడు. అయితే నేను ఇప్పుడు అలా సంచిలో మోసుకుని వెళ్ళి పూజా విగ్రహాన్న నాకు ఇష్టం లేదు. నాకే పూజలో అవసరం లేదు. ఆ గొప్పతనాలు నాకు గిట్టవు. సుచరిత అలా అప్పుడప్పుడు మాటల మధ్య అలకగా తనకి నచ్చని విషయం కానీ మాట కానీ వచ్చినప్పుడు మూతి ముడిస్తే హేమంత్కి అది చూడ సొంపుగా ఉంటుంది. హేమంత్ బ్రీఫ్ కేస్ టేబుల్ మీద పెడుతూ, ఈ బడుద్దాయిలిద్దరూ పారిపోయి నాకు చాలా సహాయం చేశారు. మనం ఇక్కడే భోజనం చేయవచ్చు. కాఫీ తాగు ముందు. అతను బెల్ నొక్కాడు. బాయ్ రాగానే కాఫీలు తెమ్మని చెప్పాడు. అబ్బా, మన రోడ్ల మీద ప్రయాణాలు, బయట ఉండే దుమ్ము అంతా మన మీదనే ఉంది. నేను క్షణంలో స్నానం చేసేసి వస్తాను అన్నాడు షర్ట్ తీస్తూ. హేమంత్ని అలా అర్ధనగ్నంగా చూస్తుంటే ఆమెకు చాలా మొహమాటంగా అనిపించింది. నన్ను తొందర పెట్టేశావు, లేకపోతే హాస్టల్లోకి వెళ్ళి చీరా జాకెట్ తెచ్చుకునేదాన్ని అంది సుచరిత. ఇప్పుడు మాత్రం ఏమైంది? స్నానం చెయ్యి. అతను పెట్టె తెరిచి తన లుంగీ షర్టు తీసి బయట ఉంచాడు. ఇవి వేసుకో అన్నాడు. నేనా అంది. సుచి, కమాన్, మరీ ఆడపిల్లలా మాట్లాడకు. వెళ్ళు స్నానానికి. వెళ్ళను. ముఖం కాళ్ళు చేతులు కడుక్కుంటాను. నీ ఇష్టం. నాకు సిగ్గేస్తుంది బాబు అంది ముడుచుకుపోతున్నట్లుగా చూస్తూ. సిగ్గా? మనిద్దరి మధ్య అడ్డుగా రావటానికి దానికి ఎంత ధైర్యం? ఏది, ఎక్కడా? తీసి పారేస్తాను, షూట్ చేసేస్తాను. హేమంత్ సుచరిత దగ్గరకు వచ్చి చక్కలి గింతలు పెట్టినట్టు వెతకసాగాడు. ఆమె కిలకిలా నవ్వుతోంది. లేదు, పారిపోయింది బాబోయ్, వదిలేయంది. ఇంతలో బెల్ మోగింది. హేమంత్ లేచి చెదిరిన క్రాఫ్ మునివేళ్లతో సరిచేసుకుని వెళ్ళి తలుపు తీశాడు. ఆమె అక్కడున్న పుస్తకం తిరగేస్తూ కూర్చుంది. బాయ్ కాఫీ అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. హేమంత్ బాయ్ వెనకే తలుపు మూసి వచ్చాడు. కాఫీ తెచ్చి సుచరితకిచ్చాడు. థ్యాంక్ యూ అంది. ఎదురుగా ఉన్న కుర్చీ చేతి మీద కూర్చొని కాఫీ తాగుతూ, ఈ గది చూస్తే నీకేమనిపిస్తుంది అన్నాడు. ఏమనిపిస్తుంది? మనిద్దరం చాలాసార్లు ఇలా వచ్చినట్లుగా. ఊహో అంది. ఎంత పేనాసి, నీ కాఫీ అంతా నువ్వే తాగాలా? ఆమె గబాలను ఆపేసి అతనికి అందించింది. అతని కప్పు ఆమె తీసుకుంది. కాఫీ తాగటం పూర్తి అవ్వగానే, నువ్వు స్నానానికి వెళ్తావా? నేను బలవంతంగా ఎత్తుకు వెళ్ళనా అన్నాడు. వద్దు, నువ్వు ఆలస్యం చేస్తే నేను అన్నంత పని చేస్తాను, నీ ఇష్టం అన్నాడు. సుచరిత అతని కళ్ళల్లోకి చూసింది. అతని కళ్ళు సీరియస్గా ఉన్నాయి. బతిమాలుతున్నట్టుగా చెప్పాడు. సుచి, నువ్వు రవి లుంగి కట్టుకుని షర్టు వేసుకోగా నేను ఎన్నోసార్లు చూశాను, వేసుకో అన్నాడు. సుచరిత తప్పనిసరిగా బలవంతంగా వెళ్ళి స్నానం చేసి వచ్చింది. బాత్రూమ్ డోర్ తీసుకుని సుచరిత వచ్చేసరికి హేమంత్ టేబుల్ దగ్గర బ్రీఫ్ కేస్ తెరచి కాగితాలు చూసుకుంటున్నాడు. తలుపు చప్పుడయ్యేసరికి తిరిగి చూశాడు. ఆమె ఒంటికి షర్టు పెద్దగా వేళ్లాడుతోంది. అతను రాయటం ఆపేసి కుర్చీ చుట్టూ ఒక చెయ్యి వేసి వెనక్కి ఆనుకొని సుచరితను చూసి పక్కున నవ్వాడు. ఆమె రోషపడలేదు, తను నవ్వింది. ఇప్పుడు నిన్ను ఫోటో తీయాలి అన్నాడు. ఆమె అద్దంలో చూసుకుని పకపకా నవ్వింది. కాస్త ఈ కాగితాలు సర్ది పెట్టిలో పెట్టు. గుడ్ గర్ల్. హేమంత్ అవి చూపించి స్నానానికి వెళ్ళిపోయాడు. సుచరిత అద్దంలో తన డ్రెస్ చూసుకుంటే తనకే నవ్వు వస్తోంది. జుట్టు విప్పింది జడ వేసుకుందామని. కాగితాలు సర్ది బ్రీఫ్ కేసులో పెడుతోంది. ఇదేమిటి? హేమంత్ దగ్గర తనకు సంకోచం కానీ భయం కానీ అస్సలు వేయటం లేదు. తనకి ఇలా రావటం అలవాటైనట్లుగా ఉందే తప్ప చిరాగ్గా అనిపించటం లేదు. హేమంత్ స్నానం చేసి తువాలు కట్టుకొని వచ్చాడు. ఇంతలో ఫోన్ మోగింది. హేమంత్ తనే వెళ్ళి ఫోన్ తీశాడు. హలో, రవి, నేనే. ఏమిటి సంగతులు? ఇప్పుడే వెళ్ళొచ్చాను. ఓకే, పనైంది. సుచరిత ఇక్కడే ఉంది, నాతో తీసుకొచ్చాను. ఏమిటి, నిజంగానా? మై గాడ్. హేమంత్ ఉత్సాహంగా బిగ్గరగా నమ్మలేనట్లుగా అంటున్నాడు. సుచరిత వైపు తిరిగి అదే స్వరంతో, సుచి, న్యాయభిక్ష పెట్టండి అనే నీ ఫోటోకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని టెలిగ్రామ్ వచ్చిందట. ఏమిటి, నిజంగానా? ఒక్క అంగలో ఫోన్ దగ్గరకు వచ్చింది. హేమంత్ ఆ ఫోటోని పోటీకి పంపానని చెప్పాడు. కానీ సుచరిత ఆ మాటే మర్చిపోయింది. సుచి, ఇదిగో మాట్లాడు
అంటూ ఫోన్ ఆమెకిచ్చాడు. అన్నయ్య నిజంగానా అన్నయ్య? సుచరిత చెయ్యి గుప్పెటుగా మార్చి బొగ్గులు నొక్కుంది. మై గాడ్, 1116. హేమంత్ వైపు తిరిగి డబ్బెంతో తెలుసా? 1116 అంది. హేమంత్ అలాగా అన్నట్టు చూశాడు. అన్నయ్య, నీ దగ్గరకు రావాలనిపిస్తుంది అంది డగ్గుత్తికతో. అన్నయ్య పిలుస్తున్నాడు అంది ఇస్తూ. అతను ఫోన్ తీసుకున్నాడు. రవి, అరే ఏంటిది? నాకెందుకు కంగ్రాచులేషన్స్? నేను ఫోటోగ్రఫీ నేర్పాననుకో, కానీ గురువును మించిన శిష్యురాలైపోయింది శుచి. ఓకే, నేను ఉదయం బయలుదేరి వచ్చేస్తాను. అలాగే శుచిని గుంటూరు వెళ్ళమని చెప్తాలే. శుచి అంటూ మళ్ళీ ఫోన్ ఇచ్చాడు. నువ్వు కాలేజీకి వెళ్ళమ్మా, నేను ఒక వారం రోజుల్లో వచ్చేస్తాను. రేణు నాకు ఉత్తరం రాసింది. నేనే వచ్చి నీతో స్వయంగా మాట్లాడతాను. ఉంటాను అని పెట్టేశాడు. ఓ గాడ్! సుచరిత చంపలకి చేతులు ఆనించుకుని నొక్కుకుంది. నేను కలలో కూడా అనుకోలేదు అంది. ఆమె కళ్ళల్లో ఆనందం కనపడుతోంది. అలా సంతోషంగా సుచరితను చూస్తుంటే హేమంత్కి చాలా ఇష్టంగా అనిపించింది. కంగ్రాచులేషన్స్ అన్నాడు హేమంత్ చెయ్యి చాస్తూ. ఓ, నేను ఇంకా నమ్మలేకపోతున్నాను అంది అతను చెయ్యి అందుకుని 2 చేతులతో గట్టిగా పట్టుకుంటూ. ఆ క్షణంలో ఆ స్పర్శ వల్లనో సుచరిత ఆనందంతో వెలిగిపోతున్న ముఖం అతనికి ఏం కనిపించిందో తెలియదు. హేమంత్ గబాలన సుచరిత 2 చేతులతో నడుం దగ్గర పట్టుకుని బొమ్మలా ఎత్తేసి గిరగిరా తిప్పాడు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నువ్వు ఇలా చాలా ప్రైజులు తీసుకోవాలి. నువ్వు సంతోషపడుతుంటే ఇలా నీ పక్కనే నేనుండి ఆ సంతోషాన్ని పంచుకోవాలి. ఆమె కిలకిలా నవ్వేస్తుంటే ఆ క్షణంలో ఆ గదిలో ప్రేమ, ఆనందం, ఉత్సాహంతోనూ కలిసి వారిరువురిని నాట్యం చేయిస్తున్నట్లుగా ఉంది. హేమంత్ సుచరితని ఇంకాస్త ఎత్తి మేకపిల్లని వేసుకున్నట్టుగా మెడ చుట్టూ వేసుకున్నాడు. చేతులు వదిలేసి గిరగిరా తిరగసాగాడు. అమ్మో, పడిపోతాను. సుచరిత అతని చేతులలో ఒడుపుగా హత్తుకుపోయి దిగటానికి ప్రయత్నం చేస్తోంది. హేమంత్ ఆ తిరగటంలో వచ్చి మంచం మీద పడ్డాడు. సుచరిత అతని మీద పడింది. ఆమె చేతులు అతని మెడను పెనవేసుకున్నాయి. సుచరిత ముఖం నగ్నంగా ఉన్న అతని ఛాతీ మీద ఆనింది. సుచరిత లేవబోతుంటే అతని చేతులు బంధించాయి. లేవద్దు అన్నాడు. ఆమె అతని మాటలకు వివసరాలైనట్లుగా అతని చేతుల మధ్య ఇష్టంగా ఒదిగిపోయినట్లుగా అలాగే ఉండిపోయింది. మరు నిమిషం సుచరిత ముఖం అంతా అతని పెదిమలు ప్రేమగా ఆనందంగా ముద్దాడాయి. సుచరితకి ఆ నిమిషంలో శరీరం, మనస్సు రెండూ దూదిపింజల్లా గాలిలో తేలిపోతున్నట్లు అనిపించసాగింది. ఏమిటిది? నేను అనే నా ఉనికి లేదు. అతనిలో ఐక్యమైన భావన. తను, అతడు అనే విడివిడి వ్యక్తిత్వాలు, శరీరాలు, ఆత్మలు లేనట్లుగా ఉంది. ఇద్దరూ ఒకే ప్రాణం అన్నంత సాన్నిహిత్యం అది. సుచరితకి ఆనందంలో నుంచి ఆవేశం, ఆవేశంలో నుంచి కోర్కె ఆమెను వ్యవసరాలను చేయసాగాయి. ఇరువురిలో మొట్టమొదటిసారిగా తేరుకున్నది హేమంత్. అతను చేతుల కదలిక సుచరిత శరీరం మీద మెల్లగా అతి ప్రయత్నంతో నిగ్రహించుకుంటున్నట్లు ఆగిపోయింది. అతను మెల్లగా ఆమెను వదిలేశాడు. సన్నిహితంగా ఆమెను తన మీద నుంచి లేపి పక్కన పడుకోబెట్టాడు. తను లేచి కూర్చున్నాడు. ఒక్క నిమిషం జుంజుమారుతం లాంటి కోర్కెల ఉప్పెనుల అతన్ని కదిలించి వేస్తుంటే ఆత్మ సంయమన శక్తితో దాన్ని ఎదుర్కొంటున్నట్లుగా కాలు చెయ్యి ఉంచుకుని అలాగే కూర్చున్నాడు. మరు నిమిషం తరువాత జుట్టు మునివేళ్లతో సరిచేసుకుని లేచి నిలబడ్డాడు. వెళ్ళి బట్టలు తీసుకుని వేసుకున్నాడు. సుచరిత అలాగే పక్కకి దిండులో ముఖం దాచుకుని పడుకుండిపోయింది. ఆమె చేతి వేళ్లు దిండు అంచును గట్టిగా పట్టుకున్నాయి. హేమంత్ బట్టలు వేసుకుని వచ్చి మంచం మీద కూర్చున్నాడు. ఆమె భుజం మీద చెయ్యి వేసి అతి సున్నితంగా తన వైపు తిప్పుకున్నాడు. ఆమె కళ్ళు గట్టిగా మూసుకుంది. అతను బలవంతంగా ఆమెను పట్టుకుని లేవతీసి ఒడిలోకి తీసుకున్నాడు. సుచరిత తల అతని గుండెల్లో ఒదిగిపోయింది. అతను సుచరితను చాలా తగ్గు స్వరంతో అడిగాడు. సారీ సుచి, రెచ్చగొట్టి మళ్ళీ నిగ్రహం తెచ్చుకోమంటున్నాను. నేను చాలా చెడ్డవాడిని కదూ? ఆమె కాదు అన్నట్లుగా తల అడ్డంగా తిప్పింది. నా మీద కోపంగా ఉందా? అతను ఆమె తల మీద ముద్దు పెట్టుకున్నాడు. తరువాత సుచరితని దిండు మీదకి చేర్చి ఆమె గుండెల మీద తల ఆనించుకున్నాడు.
సుచరిత మౌనంగా అతని మెడ చుట్టూ చేతులు పెనవేసింది. ఒకరి శరీరంతో మరొకరు జత కలిసినప్పుడు వేడెక్కిన కోరిక కంటే అత్యంత ఉన్నతమైన శాంతి అనేది మరొకటి ఉందని, దాని అనుభవం అత్యుత్తమమైనదని ఆ క్షణంలో వారిద్దరికీ అర్థం కాసాగింది. అరగంట తర్వాత ఇద్దరూ కిందికి వచ్చి భోజనం చేశారు. ఇద్దరి మధ్య మాటలే లేవు. ఆ మౌనమే ఆనందమైన సంభాషణలా ఉంది. మాటలు పేలవం అనిపించే అనుభవం అది. ఇద్దరూ కలిసి సినిమాకి వెళ్ళారు. పాత సినిమా, ఎక్కువ జనం లేరు. ఒకరి చేతిలో ఒకరి చెయ్యి. సినిమా అయిపోయింది. జీప్లో ఒంటరిగా రోడ్ల వెంట తిరిగారు. ఆకలేస్తోంది అంది సుచి. హేమంత్ ఓ హోటల్ దగ్గర ఆపి టీ అందించాడు. జీప్లో కూర్చునే తాగారు. రవికి కూడా మంచి సంబంధం చూసి పెళ్లి చేసేద్దాం అన్నాడు హేమంత్. మన పెళ్ళైతే రవి ఒంటరితనం ఫీల్ అవుతాడనిపిస్తోంది సుచి. రవి జీవితం సగం నువ్వే అన్నట్లుగా ఉంటాడు అన్నాడు. సుచరిత తల ఊపింది. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అడుగుతాను అన్నాడు హేమంత్. ఓహో, నా ఫ్రెండ్ రే అని ఒక అమ్మాయి ఉంది. అన్నయ్యకి రే అంటే ఒకళ్ళంటే ఒకళ్ళకి ఇష్టం. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు. నిజంగానా? వెరీ గుడ్. అయితే మన పెళ్ళి అవగానే మనమే పెద్దరికం వహించి చేసేద్దాం అన్నాడు హేమంత్. ఓహో, మనతో పాటే వాళ్ళ పెళ్లి కూడా చేసేయాలి అంది సుచరిత. కరెక్ట్, అది బాగానే ఉంటుంది. నేను వెళ్ళగానే రవితో మాట్లాడేస్తాను. అమ్మ దొంగ, నాకెప్పుడు రే గురించి చెప్పలేదే అన్నాడు. ఇద్దరికీ ఇష్టమే. మొన్ననే మనసుల్లో సంగతి బయట పెట్టారు అంది. తూర్పున తెల్లవారుతోంది. హేమంత్ టైం చూసుకున్నాడు. సుచి, నిన్ను గుంటూరులో దింపి వచ్చేస్తాను అన్నాడు. మళ్ళీ అంత దూరం ఎందుకు శ్రమ అనే బస్సులో వెళ్ళిపోతాలే అంది. ఓహో, నేను దింపొస్తాను. అతను జీప్ స్టార్ట్ చేశాడు. గుంటూరు వస్తుంటే సుచరిత చెయ్యి తన చేతిలోకి తీసుకుంటూ అడిగాడు. సుచి, నా మీద కోపం లేదుగా? నిజం చెప్పు అన్నాడు. ఎందుకు కోపం అంది. రాత్రి విషయానికి. ఆమె నవ్వింది. అతని భుజం మీద తల ఆనించుకుంది. ఊహో లేదు, నిజం చెప్పాలంటే ఇప్పుడు నువ్వంటే రెట్టింపు గౌరవం అనిపిస్తోంది అంది. హేమంత్ చెయ్యి నొక్కి వదిలేశాడు. అతని పెదవులు విజిల్ వేయసాగాయి. సుచరిత కూడా ప్రయత్నించింది. ఈసారి కాస్త బాగానే వచ్చింది. హార్ని, అప్పుడే విజిలేయటం వచ్చేసిందే అన్నాడు. నన్ను మొద్దు అన్నావుగా అంది. సుచరిత వచ్చి రానట్టే విజిలేస్తుంటే అతను ఇంకా నవ్వసాగాడు. అతను సుచరిత భుజాల చుట్టూ చెయ్యి వేసి దగ్గరగా తీసుకుంటూ, సుచి, నువ్వు ఏ విషయమైనా చాలా త్వరగా గ్రహించేస్తావు సుమా అన్నాడు. నన్ను కంగ్రాచులేట్ చెయ్యవు అన్నాడు. ఎందుకు? నీలాంటి అమ్మాయి నాకు భార్యగా దొరికినందుకు. ఓ, కంగ్రాచులేషన్స్ మిస్టర్ హేమంత్. థ్యాంక్ యూ మిసెస్ సుచరిత హేమంత్. మరుక్షణంలో ఇద్దరి నవ్వులు కలిశాయి. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.